ఇంటింటి ప్రచారంలో ప్రజలు తనకి బ్రహ్మారథం పడుతున్నారన్నారని ఎల్బీనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి అన్నారు. డ్రైనేజీ సమస్య పరిష్కారంతో పాటు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశానని తెలిపారు. ఓటమి భయంతోనే ప్రత్యర్థులు తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి తీరుతా అంటున్న ఎల్బీనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ రెడ్డితో మా ప్రతినిధి విక్రాంత్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి ఇంటింటి ప్రచారం జరుగుతుంది. ఎలా సాగుతుంది, ఇక్కడ సమస్యలు ఏంటి, ఎలాంటి పరిష్కారాలు చేశారు ఈ 5 సంవత్సరాలు అడిగి తెలుసుకుందాం. ఇన్ని రోజులు 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఎలాంటి పరిష్కారాలు? చాలా సమస్యలకు పరిష్కారం చేశాం. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, రాబోయే రోజుల్లో అది ఖచ్చితంగా చేస్తాం. ఈ ప్రాంతంలో కూడా ఒక 2-3 గల్లీలలో డ్రైనేజ్ సమస్య ఉంది. దాన్ని గతంలో మొన్ననే శాంక్షన్ చేయించడం కానీ ఎన్నికల కోడ్ రావడం వల్ల కొంచెం పెండింగ్ ఉన్నాయి. ఒక శ్మశానం పని ఉంది, ఆల్రెడీ శాంక్షన్ చేయించినాం, కానీ కాంట్రాక్టర్కి బిల్లు రాలేదని చెప్పి పని ఆపిండి తొందరలో స్టార్ట్ చేస్తారు. ఇంటింటి ప్రచారం చేస్తున్నప్పుడు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తుంది? అదే ఇప్పుడు డ్రైనేజ్ సమస్య, ఇప్పుడు గ్రేవ్ యార్డ్ సమస్య, కొంచెం మంచినీటి సమస్య, ఇవన్నీ కూడా అన్నీ శాంక్షన్ అయి ఉన్నాయి. కానీ బిల్లులు రాకపోవడం వల్ల కొంచెం పెండింగ్ అయింది. ఎన్నికలు అయిపోగానే ఇవంతా మొదలవుతుంది. మూసీ రివర్ కూడా మీరు చైర్మన్గా ఉన్నారు, ఎలాంటి అభివృద్ధి చేస్తారు? ఉంటే చైర్మన్గా ఉంటే ఇప్పుడు లేను, బాగానే అభివృద్ధి చేసాం. అంటే ఇంకా చేయాల్సింది చాలా ఉందండి. ఇప్పుడు మధ్యాస్కి కూడా రీసెంట్గా మీ మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు, దాడులు చేపిస్తున్నాడు, కార్యకర్తల మీద ఎఫ్ఐఆర్లు బుక్ చేస్తున్నారని ఏమంటారు? అంటే వాళ్ళకి ఏమైనా చెప్పుకోనికి ఏం లేదు కానీ నేనంటే ఈ పనులు చేసిన, డ్రైనేజ్ చేయించిన, వాటర్ చేయించిన, రోడ్స్ వేయించిన, లేకపోతే అండర్ బాక్స్ డ్రైన్లు కట్టించిన, ఫ్లైఓవర్లు వేయించిన, పార్కులు కట్టించిన అని ఇట్లా 100 రకాలుగా నేను చెప్పుకుంటా ఉంటుంది. వాళ్ళకి ఏమీ లేకపోయాక వ్యక్తిగత ఆరోపణలు చేస్తుండ్రు. ఎవరైనా సరే అండి, ఒకసారి పార్లమెంట్ మెంబర్ బాధ్యత అయితే 2 సార్లు పార్లమెంట్ మెంబర్ అయినప్పుడు ఎలక్షన్ కమిషన్ నియమించిన ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చి చెక్ చేస్తే ఓపెన్గా డోర్లు ఓపెన్ చేసి చెక్ చేసుకొని చెప్పాలి. కానీ దాన్ని రాజకీయం చేసి సుధీర్ రెడ్డి మీద అని చెప్పి చెప్తారా? నా కారు నడి రోడ్డు మీద 3 సార్లు ఆపిండ్రు, మమ్మల్ని బండిలోకి వెళ్ళి దింపిండ్రు, పక్కకు నిలబెట్టారు, కారు మొత్తం చెక్ చేసిండ్రు. మేమేమన్నా మాట్లాడినాము ఒక్కసారన్నా? ఇంటికి పంపి డిస్టర్బ్ చేస్తున్నాడు పోలీసుల్ని, సుధీర్ రెడ్డి ఉసిగొలుపుతున్నాడు పోలీసులు అనేది అంటే నాకేం అవసరం అండి? ఇంటికి పంపాలంటే అందరు అభ్యర్థులు ఇంటికి పంపిస్తా, వాళ్ళు కూడా పంపాలంటే నా ఇంటికి ఆన్లైన్లో ఎవరో కంప్లైంట్ చేసినట్ట 100కు కంప్లైంట్ చేసి వచ్చి చెక్ చేసింది. అది సర్వసాధారణము. నిజామాబాద్కి వెళ్ళి పారిపోయి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నావు, సంతోషమే. నీ స్వస్థలం అంటున్నావు, అది కూడా సంతోషమే. కానీ ఆడికెళ్ళి పారిపోయి ఎందుకు వచ్చినావు సంగతి ప్రజలకు చెప్పని సందర్భంగా మనం చేసుకుంటాం. ఇక్కడ ఎల్బీనగర్ నియోజకవర్గంలో సెటిలర్స్ ఓట్లు కూడా కొంత కీలకంగా ఉంటాయి, వాళ్ళని ఏ విధంగా మీ వైపు? అన్ని ఓట్లు మాకే, బీఆర్ఎస్ పార్టీకే, ఎంత ఎటువంటి తేడా లేదు. ఎందుకంటే సెటిలర్స్ పట్ల మేము గత 15-20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి మా ప్రవర్తన వాళ్ళకి తెలుసు. ఇంకా మది యాషి గారే ఉద్యమం టైంలో సెటిలర్స్ మీద అనేకమైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. కానీ మేము సెటిలర్స్ని ఎప్పుడు కూడా కడుపులో పెట్టి కాపాడుకున్నాం. కాబట్టి వాళ్లకు మా ప్రవర్తన తెలుసు, మది యాషి గారి ప్రవర్తన కూడా తెలుసు. గెలుపోటలపై మీ అంచనా ఏంటి? మీ ప్రత్యర్థి ఎవరు? గెలుపు మాది బీఆర్ఎస్ పార్టీది, ఓటమి కాంగ్రెస్ పార్టీ. ఎంత మెజార్టీ వస్తుంది? 25,000 మెజార్టీ వస్తుంది. చివరిగా సుధీర్ రెడ్డికి ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు? కంటి ముందు అభ్యర్థి, ఇంటి ముందు అభివృద్ధి. మీ కంటి ముందు కల్పించే అభ్యర్థి నేను. గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచారు, కాంగ్రెస్ క్యాడర్ మీ వైపు వచ్చిందా? గెలుపటం అది కూడా ఉంటుంది కాబట్టి మీ వైపు వచ్చినా కాంగ్రెస్ 25% మా వెంటనే ఉన్నారు. కొంతమందిని భరించని సైకోలు ఉన్నారు, అందులో వదిలిపెట్టి వచ్చిన వాళ్ళని మేము తీసుకొచ్చుకోలే. ఎందుకంటే మేము 20-30 సంవత్సరాల్లో భరించినాం కాబట్టి ఇంకా కూడా వేరే పార్టీలో పోయేటప్పుడు ఇల్లు భరిస్తున్నాం, అయినా ఆడ వదిలిపెట్టి వస్తే బెటర్ అని చెప్పి వదిలిపెట్టి వచ్చినాం. 5 సంవత్సరాల్లో తను అభివృద్ధి చేశారని, అభివృద్ధి మరోసారి నన్ను గెలిపించబోతుందని సుధీర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ అమర్తో ఎల్బీనగర్ నుంచి విక్రాంత్.